హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. సో నా ఫేవరెట్ ఫుడ్ ఉంటే నేను ఎలా తింటానో మీకు ఒకసారి చూపెడదామని అనిపించింది. సో ఇప్పుడు ఇవి ట్రెండింగ్ నడుస్తున్నాయి కాబట్టి నేను కూడా ట్రై చేశాను. బట్ నాకు వీడియో షూట్ చేయడానికి ఎవరిని నేను హెల్ప్ అడగలేదు. జస్ట్ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని నేను పెట్టాను అనమాట. సో అది క్లియర్గా కనిపిస్తుందో కనిపించట్లేదో నేను లాస్ట్కి చూశాను. నేను వీడియో తీసేటప్పుడు మాత్రం బాగానే అనిపించింది. సో ఇక్కడ ఫైనల్గా నేను వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను ఆ ఫుడ్ని. సో మా ఇంట్లో ఆ రోజు అంటే నిన్ననే అనమాట ఈ వీడియో తీసింది. సో బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా, సో బాయిల్డ్ ఎగ్స్ని మొత్తము పొట్టుతో సహా ఇట్లా సగం హాఫ్ కట్ చేసేసుకొని నీలం ఉంటుంది కదా లోపల, సో ఆ నీలంని మాత్రము కట్ చేయకుండా ఇక్కడ కుక్ చేసింది అనమాట మా మమ్మీ. నేను ఆ రెసిపీ మాత్రం తీయలేదు, ఎప్పుడైనా నేను ఒక తీస్తాను. యమ్మీగా ఉంటుంది అనమాట. సో టమాటాతో చేస్తుంది, అలాగే ఆనియన్స్తో చేస్తుంది, ఇంకా అందులో చింతపులుసు అంటారు కదా, సో అది కూడా పోస్తుంది అనమాట, చింతపండు పులుసు. బట్ పండు తినొద్దు అనేసి ఏం చేసిందంటే ఓన్లీ ఆనియన్స్ తోటే గ్రేవీ కర్రీ లాగా చేసింది అనమాట, బాయిల్డ్ ఎగ్స్. సో నాకు ఫేవరెట్ అనమాట, నాకు చాలా ఇష్టము. టమాటోతో అయినా ఇలా అయినా నాకు బాగా ఇష్టం అనమాట. సో గుడ్డు పొట్టి పోసే దానికంటే ఇట్లా బాయిల్డ్ ఎగ్స్ తోటి తింటే ఆ రుచే వేరుంటుంది. ఎందుకంటే ఇట్లా మనం కర్రీ వండుకుంటే అందులో ఉన్న గ్రేవీ మొత్తం ఇందులోకి పట్టేస్తుంది కదా, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకొక కర్రీ వచ్చేసి గోంగూర చట్నీ అనమాట. సో గోంగూర చట్నీ ఉడకబెట్టేసుకొని పోపు చేసుకుంటారు చూసిండ్రా, సో అట్లా చేసిందనమాట. సో 2 రకాలు చేసింది మా మమ్మీ. ఒకటేమో మన మిర్చీస్ ఉంటాయి కదా, సో మిర్చి పచ్చిమిరపకాయలు దానితో ప్లస్ ఇంకా పల్లీలు కలిపి చేసింది. దాని తర్వాత ఇది నెక్స్ట్ డే మిగతాదంతా ఎండిపోతుంది కదా, ఇప్పుడు అసలే ఆకుకూరలు ఉండట్లేదు సరిగ్గా ఫ్రిడ్జ్లో అనేసి ఖరాబ్ అయిపోతుందని నెక్స్ట్ డే ఏం చేసిందంటే వాటిని మంచిగా ఉడికించి అందులో పోపు చేసేస్తుంది అనమాట. సేమ్ మనము పోపు ఎట్లా చేసుకుంటాము, ఇప్పుడు పచ్చడైనా పప్పుచారైనా ఎట్లా వేసుకుంటాము, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఈ రెసిపీస్ అన్నీ నేను త్వరలో మీకు మళ్ళీ చూపెడతాను నేనైతే. సో నా ఫేవరెట్ ఫుడ్ అయితే నేను ఇలా ఎంజాయ్ చేస్తూ తింటాను. యాక్చువల్గా మంచిగా హాల్లో కూర్చొని టీవీ చూసుకుంటూ తింటాను నేనైతే. సో కొంచెమే తింటాను నేను, కానీ కర్రీ మాత్రం మంచిగా కలిపేసుకొని తింటాను నేను. కారం అయితే మాత్రం దాని జోలికి వెళ్ళను, తినబుద్ధి కాదు. ఇట్లా కారం నార్మల్గా ఉండి మంచిగా ఉంటే సూపర్గా ఎంజాయ్ చేస్తాను అనమాట. సో నా ఫుడ్ని నేను ఇట్లా ఎంజాయ్ చేస్తూ తింటాను అని నేను ఒకసారి మీకు చూపెడదామనేసి నేను ఒకసారి ఇట్లా ట్రై చేశాను. సో ఎలాగో వీడియో తీసేసాను కదా, సో క్లారిటీగా కాకపోయినా కూడా జస్ట్ నార్మల్గా అయినా నేను ఇట్లా ఒకసారి ట్రై చేస్తే ఎట్లా వస్తుంది అనేసి నేను తీసాను అనమాట. సో నెక్స్ట్ టైం ఇంకో కొంచెం మంచిగా తీయడానికి ట్రై చేసా. నిజంగా ఫ్రెండ్స్ మా మమ్మీ కర్రీస్ అయితే సూపర్ చేస్తుంది. ఎప్పుడో ఒకటి మిస్ అయితేనే ఉంటుంది, అది మనము హర్రీ బర్రీలో కావచ్చు లేకపోతే ఇంకేదన్నా టైంలో ఉన్నప్పుడు అది కుదరదు. బట్ మా మమ్మీ మాత్రం కర్రీస్ అయితే ఎక్సలెంట్గా వండుతుంది అనమాట. సో నేను అవన్నీ కవర్ చేశాను, కొన్ని మాత్రమే నేను కవర్ చేయలేదు. అవి కూడా త్వరలోనే తీస్తా నేనైతే మాత్రం. సో ఇందులో మమ్మీ చేసినవి ఉంటాయి, నా కుకింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఎంతైనా మమ్మీ వాళ్ళు చేసింది వేరే ఉంటుంది కదా, సో వాళ్ళకు మించి మన టేస్ట్ మన దగ్గర నుంచి రాదు, బట్ ఎవరిది వాళ్ళదే అనమాట. సో నేనైతే ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ విత్ గోంగూర పచ్చడి అంటే పికిల్, ఆహా సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. నిజంగా నేనైతే ఫుడ్ను మస్తు ఘోరంగా ఎంజాయ్ చేసిన. సో మీరు కూడా నాలాగా ఇంకా 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 ఏమైనా కర్రీస్ ఉంటే కూడా నేను మిక్స్ చేసుకొని తింటా, అదేం లేదు. ఇదే వేసుకోవాలి అది వేసుకోవాలని నేను అస్సలు చూడను. ఒకప్పుడు అయితే ఫ్రెండ్స్ నేనైతే అసలు అన్నం సరిగ్గా తినకపోయేదాన్ని, కర్రీస్ అసలు తినకపోయేదాన్ని. సో అది ఎట్లా అలవాటైందో ఏమో నాకు తెలీదు, అది కూడా నాకు మిరాకిల్ అనిపిస్తుంది. బట్ ఫుడ్ని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తా, ఇంకా కర్రీస్ అయితే అసలు వేస్ట్ చేయనమాట. ఫుడ్ను కూడా కింద పడేయకుండా చాలా నీట్గా కూడా తినేస్తా. సో ఇది నా ఒరిజినల్, అందుకని ఒకసారి చూపెడదాం అనేసి నేను చూపెట్టాను. సో ఇంకా ముందు ఏమన్నా వ్లాగ్స్ ఇలాంటివి రావచ్చు, ట్రై చేసా. సార్ చూసారు కదా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను నేను. అసలు కెమెరా ముందు నేను ఘోరంగా తింటున్నా, ఎందుకనంటే
స్టైల్గా అస్సలు తిననీకి రాదు నాకు. ఎంత ట్రై చేసినా మళ్ళీ ఒరిజినలే వస్తుంది. సో నేనైతే ఇట్లా ఇది ఒరిజినల్ అనమాట. సో ఇలానే తింటా నేను. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపిస్తే మాత్రం ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు కామెంట్ కూడా చేయండి. సో నీలం ఉంటుంది కదా, నీలాన్ని మాత్రం నేను అన్నంలో మంచిగా మిక్స్ చేసేసుకొని తింటాను. సో మీకు ఇలాంటి అలవాటు ఉందా? ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? నాలాగానే అన్ని కర్రీస్ కలుపుకొని తినే వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇదే అండి ఈ వ్లాగ్తో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. ఇది షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ ట్రై చేశాను, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఫుడ్ గురించే పెడుతున్నారు కదా, ఫుడ్ ఎలా తింటున్నావు, ఏం తింటున్నావు అని. నేను కూడా ఒకసారి ట్రై చేశాను అంతే. సో ఇందులో ఏం బ్యాడ్ కామెంట్స్ అనేవి ఏం పెట్టకండి, ఓకేనా? సో థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్, సీ యూ. చూసారు కదా, ప్లేట్ అయితే నీట్గా క్లీన్గా చేసి పెట్టేశాను. సో ఇలా కూడా తినే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి.